హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఒక బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. రీసెంట్గా నేను నా బాల్కనీ మేకోవర్ అయితే స్టార్ట్ చేశానండి. దీంట్లో భాగంగానే నేను ప్లాంటర్స్కి అంతా కూడా పెయింటింగ్స్ వేసుకుంటున్నాను. సో కొన్ని కొత్త ప్లాంటర్స్ని కూడా యాడ్ చేస్తున్నానండి. దానికోసం నేను నా దగ్గర ఉన్న ఓల్డ్ పెయింట్ బకెట్స్ని ప్లాంటర్స్గా యూస్ చేయబోతున్నాను. సో పెయింట్ బకెట్స్ అలానే యూస్ చేయడం కన్నా కొంచెం డెకరేటివ్గా ఉంటుందని ఈ విధంగా నేను పెయింటింగ్ అయితే వేసుకుంటున్నాను. సో ఈ పెయింట్ ఎలా వేయాలని చెప్పి నేను ఆల్రెడీ మన ఛానల్లో ఇంకొక వీడియో కూడా పోస్ట్ చేశానండి. ఈ రోజైతే నేను వర్లీ ఆర్ట్ వేస్తున్నాను. రీసెంట్ డేస్లో ఈ వర్లీ ఆర్ట్ అనేది బాగా ట్రెండింగ్లోకి వచ్చింది కదండి. ట్రెండింగ్గా ఉంది, దట్టు ట్రెడిషనల్గా కూడా ఉంటుంది కదా అని నేను కూడా బకెట్స్కి వేసుకుంటున్నాను. ఒక విలేజ్ కాన్సెప్ట్ లాగా చాలా బాగుంటుంది కదండి. మనము ఆర్ట్ వేసుకోవడంలో మనకు ఒక సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. రీసెంట్గా అయితే ఇలా ఒక పాట్స్కి అలాగే వాల్స్కి కూడా చాలామంది పెయింట్ అయితే చేసుకుంటున్నారు. ఈ వర్లీ ఆర్ట్ అనేది చాలా ఈజీ అండి. పెయింటింగ్ పెద్దగా రాని వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు. నేను కూడా ఇంతకుముందు బుక్స్లో అయితే ట్రై చేశానండి. పెయింటింగ్ అయితే ఇదే ఫస్ట్ టైం చేయడము. దీనికి ఏం లేదండి, బేసిక్గా మనకి జియోమెట్రిక్ షేప్స్ తెలిస్తే చాలు. సర్కిల్స్, ట్రయాంగిల్స్ అండ్ స్క్వేర్స్ వీటితోనే ఈ టోటల్గా ఈ పిక్చర్స్ అన్నీ కూడా ఉంటుంది. సో మనకి ఆ బేసిక్ షేప్స్ అనేవి వేయడం వస్తే సరిపోతుంది. కాబట్టి చాలా ఈజీగా ఎవరైనా కూడా వేసుకోవచ్చు. ఈ షేప్స్ ఏంటంటే మనకి నేచురల్ ఎలిమెంట్స్ ఉంటుంది కదా మన ఎన్విరాన్మెంటల్లో, దాన్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటాయండి. ఇప్పుడు సర్కిల్స్ అనుకుంటే మనకి మూన్ అండ్ సన్ నుంచి వస్తాయి ఈ షేప్స్ అనేది. అలాగే ట్రయాంగిల్స్ యూస్ చేస్తాం కదా, ఇదైతే మనకి మౌంటైన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. అలాగే ట్రీస్ కూడా మనకి ఎడ్జెస్లో కార్నర్ లాగా ఉంటుంది కదా, అంటే ట్రయాంగిల్ లాగే కనిపిస్తుంది దూరం నుంచి చూస్తే ట్రీస్ కూడా. సో దీన్ని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ అలాగే స్క్వేర్స్ కూడా. సో మనకి బేసిక్ షేప్స్ తెలిస్తే ఈ వర్లీ ఆర్ట్ వేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. చిన్నపిల్లలు కూడా టైంపాస్కి అలా ట్రై చేయొచ్చు. ఇది ఒక పిక్టోరియల్ లాంగ్వేజ్ అండి. అంటే పిక్చర్స్ ద్వారా వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా కూడా దీంట్లో మనకి చెప్పడానికి ట్రై చేస్తారు. ఈ ట్రైబల్ కల్చర్ కానీ వాళ్ళ ఫార్మింగ్, అలాగే డ్యాన్స్ థీమ్, అలాగే మ్యూజిక్, ఇలా వాళ్ళ కల్చర్లో ఉన్న యాక్టివిటీస్ని అంతా కూడా ఒక పిక్చర్స్ ద్వారా, ఈ ఆర్ట్ ద్వారా మనకైతే చెప్పడానికి ట్రై చేస్తారు ఈ ఆర్టిస్టులు. సో కాబట్టి ఈ పిక్చర్స్ ద్వారా మనం కూడా సీన్స్ అనేది మనము డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఒక మ్యూజిక్ కాన్సెప్ట్ అయితే తీసుకున్నానండి. మ్యూజిక్ థీమ్లో నేనైతే పిక్చర్స్ వేస్తున్నాను. సో అలాగే విలేజ్ థీము, అలాగే చాలా బాగుంటుందండి. వాళ్ళ కల్చర్, ఫార్మింగ్ ఇవన్నీ కూడా మనము పిక్చర్స్ రూపంలో వేసుకోవచ్చు. సో మీరు కూడా ట్రై చేయండి. ఈ ట్రయాంగిల్స్ యూస్ చేసే మనుషుల్ని అలాగే యానిమల్స్ని కూడా డ్రా చేయొచ్చు. కాకపోతే ఏం లేదండి, మనుషులంటే వాళ్ళు చేసే వర్క్ బట్టి వాళ్ళ బాడీ పోస్చర్ అనేది మనం కరెక్ట్గా వేయగలగాలి. అంటే ఏదైనా వర్క్ చేస్తున్నట్టు వేస్తే వాళ్ళు ఎలా బెండ్ అవుతారు, ఎలా ఉంటుంది వాళ్ళ బాడీ పోస్చర్ అనేది మనం కరెక్ట్గా వేస్తే చూడ్డానికి కొంచెం యాప్ట్గా అనిపిస్తుంది. సో ఎవరైనా కూడా ఈజీగా అయితే ట్రై చేయొచ్చు. ఈ ఆర్ట్ అనేది నార్మల్ పెయింటింగ్ లాగా అంత స్ట్రోక్స్ ఏమి ఉండదండి. కాకపోతే దీంట్లో 3 వెరైటీస్ ఉంటాయి. అంటే ఇప్పుడు నేను వేస్తున్నది ఎంటీగా ఉన్నాయి కదా ఆ ట్రయాంగిల్స్ అనేవి, అలాగా. ఇంకొకటి ఏంటంటే ఫుల్ చేసేసి వేసుకోవచ్చు. అలాగే లోపల ఫిల్ చేయడానికి లైన్స్ యూస్ చేసి కూడా చేసుకోవచ్చు. సో ఇలా లోపల ఫిల్లింగ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మనం ఇంకా వేరే కలర్స్తో కూడా వేసుకోవచ్చండి. బట్ ఒరిజినల్ అయితే ఈ రెడ్ కలర్తో ఇలా వైట్ పెయింట్ వేయడమే మనకి ఒరిజినల్ వాళ్ళ ఆర్ట్ అండి. ఎట్లాగంటే ముందు కాలంలో మట్టితో ఇల్లులు ఉండేవి కదా,
అప్పుడు ఎర్రమట్టితో వాళ్ళు వాల్స్ అంతా కూడా ఎర్రమన్ను వేసేసి దాని మీద ఈ విధంగా వైట్ కలర్ రావడం కోసం రైస్ ఫ్లోర్ మనకి బియ్యం పిండితో ఒక లిక్విడ్ లాగా తయారు చేసుకొని దాంట్లో ఒక గమ్ లాగా యాడ్ చేసి దాంతో వాళ్ళు ఈ వాల్స్కి రెడ్ కలర్ ఎర్రమట్టితో వేసిన పెయింటింగ్ అనే మీద ఈ వైట్ కలర్ ఆర్ట్ అనేది వేసేవాళ్ళు. కానీ ఇప్పుడు మనం వేరే డిఫరెంట్ కలర్స్తో కూడా యూస్ చేసుకోవచ్చు. లేదు ఎగ్జాక్ట్గా సేమ్ ట్రెడిషన్నే ఫాలో అవ్వాలనుకుంటే ఈ విధంగా మనము ఈ రెడ్ కలర్ అనేది యూస్ చేయొచ్చు. ఇది ఏం కలరు తీసుకోవాలి అనేది నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పానండి. టెర్రకోటా కలర్ అనేది నేను యూస్ చేశాను. సో యాజ్ ఇట్ ఈస్గా ట్రెడిషన్ ఫాలో అవ్వాలంటే ఈ కలర్ యూస్ చేసుకోవచ్చు. లేదు న్యూ కలర్స్ అలాగే పేస్టల్ కలర్స్ ఇలా మనం డిఫరెంట్గా కూడా ట్రై చేయొచ్చండి. ఎలాగైనా ఆర్ట్ అనేది బాగా వస్తే చాలు. సో వాళ్ళైతే పూర్వము ఆ బ్రషెస్ కూడా బ్యాంబూ స్టిక్స్ ఉంటాయి కదా, వాటిని అయితే యూజ్ చేసే ఈ పెయింటింగ్ అనేది వేసేవాళ్ళంట. అప్పట్లో బ్రషెస్ అవి ఉండేవి కాదు కదా, సో అలా ఉండేదన్నమాట కల్చర్ అనేది. సో మనం మధ్యలో ఇలాగా మన ట్రెడిషన్ రంగోలి కూడా వేసుకుంటే చూడడానికి చాలా బాగుంటుంది. మన ట్రెడిషన్ని కూడా మిస్ కాకుండా ఫాలో అవుదాం. ఇదైతే ఈ మధ్య కాలంలో మనకి బాగా ట్రెండింగ్లోకి వచ్చిందండి. బట్ మన సౌత్ సైడ్ అయితే ఇది మన ట్రెడిషన్ కాదు. మన వాళ్ళైతే మన విలేజెస్లోకి వెళ్ళి చూస్తే సేమ్ ఇలాగే రెడ్ కలర్లోనే ఉన్నా కూడా వాల్స్కి అంతా ఓన్లీ రంగోలీస్ మాత్రమే వేస్తారు. బట్ ఇది వచ్చేసి మహారాష్ట్ర ట్రెడిషన్ అండి, అక్కడి ట్రెడిషనల్ ఆర్ట్ ఫామ్ ఇది. సో అక్కడి నుంచి మన వాళ్ళంతా కూడా ఇప్పుడు అడాప్ట్ చేసుకున్నారు. ఇది చాలా ముందు నుంచి ఉన్న ఆర్టే కానీ 1970s నుంచి ఈ ఆర్ట్ బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. అంటే అంతకుముందు అకేషనల్గా అంటే ఫెస్టివల్స్కి ఏదైనా రిచువల్స్కి మాత్రమే ఇళ్ళల్లో ఈ పెయింటింగ్ అనేది వేసుకునే వాళ్ళంట అటు సైడ్ మహారాష్ట్ర సైడు. ఆ తర్వాత 1970sలో జివ్య సోమ మాషే అనే అతను దీన్ని బాగా ప్రాచుర్యంలోకి తెచ్చారు. అప్పటి నుంచి కూడా ఇది ఎగ్జిబిషన్స్లో ఎక్స్ప్లోర్ చేయడము, అలాగే ఈ ఆర్ట్కి అనేది మంచి గుర్తింపు అయితే వచ్చిందనేసి రికార్డ్స్ అయితే ఉన్నాయండి. అంతకుముందు రిచువల్గా ఉన్నది కాస్త ఇప్పుడు ప్రతి అకేషన్కి నార్మల్గా కూడా ఈ పెయింటింగ్ అనేది ప్రతి ఒక్కరూ యూస్ చేసుకుంటూ ఇది బాగా ట్రెండింగ్లోకి వచ్చేసింది ఇప్పుడైతే. సో మనం కూడా ట్రెండ్ని ఫాలో అయిపోదాం. అలాగే మన కల్చర్లో ఉన్న రంగోలీస్ కూడా మిస్ కాకుండా వేసుకుందాం. నా ఆర్ట్ ఎలా అనిపించింది అనేది మీరైతే తప్పకుండా షేర్ చేసుకోండి. నేను ట్రై చేశాను, ఎలా ఉందో కూడా మీరు ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి. ఇంతసేపు ఓపికగా వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. అలాగే వెళ్తూ ఒక లైక్ ఇచ్చేసేయండి. దాంతోపాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.